ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము ప్రభు వారితో సహవాసము, పరిశుద్ధులతో సహవాసం నీవు చేస్తున్నావా? లేక అవిశ్వాసులతో, భక్తిహీనులతో, ధనాపేక్ష గల వారితో, ఈ లోక ఆశలతో ఉన్నవారితో సహవాసం చేస్తున్నావా? ఈ లోకస్తుల సహవాసం నీకు కొంత ఆనందాన్ని ఇచ్చినా చివరికి దుఃఖాన్ని, బాధను ఇస్తుంది. పెద్ద వయసు ఉన్నవారిని ఎవరినైనా అడగండి, వారి అనుభవంతో జరిగినవి చెప్తారు. చివరికి దుఃఖమే మిగులుతుందని. దేవునితో సహవాసం చేస్తారో వారు ధనం లేకున్నా, హోదా లేకున్నా నిత్యానందంతో ఉంటారు. మహోన్నతులైన దేవుడు అట్టి వారిని ఈ లోక ఆశీర్వాదాలతో, పరలోక ఆశీర్వాదములతో నింపుతాడు. దేవుని వాక్యము అనుదినము నిన్ను సరియైన మార్గంలో నడిపిస్తుంది, నిన్ను చెక్కుతుంది. ప్రయత్నించు, అద్భుత కార్యములను నీవే చూస్తావు.